పోలీసుల ఆంక్షల నడుమ పటిష్ట బందోబస్తుతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగింది. గురువారం నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఆయన ములాఖాత్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటిపై దాడి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తన పర్యటనలో అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. దారుణంగా తాను వచ్చే రహదారులను తవ్వేశారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకు జగన్ ప్రశ్నించారు. తన పర్యటన నేపథ్యంలో 2000 మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తన పార్టీ నేతలను కలిసేందుకు వస్తే ఆంక్షలు విధిస్తారా అని ఆక్షేపించారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నీ అటకెక్కాయని కామెంట్ చేశారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైందని, ఏపీలో ప్రస్తుత ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని అన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు సాధారణమని, కానీ ఇలా ఇళ్లపై దాడులేంటని ప్రశ్నించారు. దాడులతో మనుషులను చంపుతారా అని అన్నారు. ఒకవేళ దాడి చేసిన రోజు ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే టీడీపీ మూకలు చంపేసేవారని ఆరోపించారు. ఇదే మాదిరిగా తమ వాళ్ళు దాడి చేస్తే బాగుంటుందా అని వైఎస్ జగన్ అన్నారు. ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు, పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తూ ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా ఈరోజుసారి గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కన ఉన్నాడు. నెల్లూరులో జరిగిన ఈ 2 ఉదంతాలు చెప్తా ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి 2 ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. నా పక్కన ప్రసన్న ఉన్నాడు. 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగలా ఇలాంటి పరిస్థితులు. రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు. ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు. అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా 80 మందిని 100 మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న అమ్మ, ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆవిడను బెదిరించి, ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడలా. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి, ఎక్స్ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా.